హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏ బ్రో మళ్ళీ ఏదో వీడియో చెప్తున్నావు. రాడ్ రియాలిటీ అని వీడియో తీసినావు కదా, దాంట్లో సగమే చెప్పినావు, మిగతా సగం ఫినిష్ చేయన్నాడు మా చింటుగాడు. ఒరే చింటూ కరెక్ట్ రా, నైస్ పాయింట్ అది. ఎందుకంటే జర్మనీకి ఇప్పుడు వచ్చే వాళ్ళైనా రావాలనుకున్న వాళ్ళైనా వచ్చిన వాళ్ళకైనా ఈ పాయింట్లు సూపర్గా రిలేట్ అవుతారు అండ్ చాలా ఇన్ఫర్మేటివ్. బ్రో నాకు చెప్పే బదులు మన వాళ్ళకి వీడియోలో కూడా చెప్పొచ్చు కదా బ్రో అన్నాడు. పాయింట్ రా, నైస్ పాయింట్. అది చెప్పంగానే మా చింటుగాడికి నేను జర్మనీలో బొక్కలు వేయనమా ఇరుక్కో, జర్మనీలో ఫైన్స్ గురించి ఇన్ఫర్మేషన్ వేనుమా ఇరుక్కు, ట్రైన్ డిలేస్ గురించి వేనుమా ఇరుక్కు, మొత్తానికి జర్మనీలో ఉన్న బొక్కల గురించి అంతా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇరుక్కు. వీడియో చూస్తున్న పిల్లలు మరియు పెద్దలు, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో రాడ్ రియాలిటీ ఇన్ జర్మనీ ఎపిసోడ్ 2. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనీ వ్లాగ్స్. మీతో మాట్లాడుతుంది మనీ. బొక్కల్లో బొక్క అయిపోయిన మన చింటూ, అదే కెమెరామెన్ చింటూ. సో ఫస్ట్ బొక్క గురించి మాట్లాడుకుంటే ఇండిపెండెంట్ గురించి. బాబో ఇక్కడ వచ్చిన తర్వాత ఇండిపెండెంట్గా ఉండడం మనం నేర్చుకోకపోయినా పరిస్థితులు మనకు నేర్పించేస్తాయి. ఇండియాలో ఉండి బేసిక్గా ఏం లేదు, మనం అందరం సుఖానికి బాగా అలవాటు పడిపోయినాం. ఇక్కడికి వచ్చి మన పనులు మనం చేసుకునేసరికి అయ్యా బాబోయ్ అన్నట్టు ఉంటుంది. పేరెంట్స్ ఎవరైతే మీ పిల్లలకి వీడికి బాగా ఎక్కువైంది లేకపోతే బాగా బద్ధకం ఎక్కువైపోయింది అని అనుకుంటున్నారో మీ పిల్లల్ని పంపించేయండి, సరదా తీరిపోతుంది. కాకపోతే దీన్ని రెండు విధాలుగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే సేమ్ టైం ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకుంటారు, బట్ సేమ్ టైం ఎఫర్ట్ కూడా ఉంటుంది. ఇండియాలాగా మనకి ఇక్కడ హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. గోడలకు సున్నాలు కొట్టుకోవడం నుంచి పడిన సున్నాన్ని క్లీన్ చేసుకోవడం వరకు, వంట చేసుకోవడం నుంచి ఇల్లు క్లీన్ చేసుకోవడం వరకు, ఫర్నిచర్ తెచ్చుకున్న దగ్గర నుంచి దాన్ని బిగించుకోవడం వరకు మొత్తం A to Z అన్ని పనులు మనమే చేసుకోవాలి. చెప్పినా కదా, ఇండియాలో ఉండి మన వాళ్ళకి బేసిక్గా బాగా సుఖానికి అలవాటు పడిపోయినారు. అబ్రాడ్ రాగానే ఇవన్నీ పనులు మనం చేసుకునేసరికి అయ్యా బాబోయ్ నా వల్ల కాదు భయ్యా, నేను ఇంటికి వెళ్ళిపోతా అన్నట్టుంటుంది. కానీ ఇదే రియాలిటీ. బట్ చెప్తాను కదా, ఇది రెండు విధాలుగా పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకుంటాం, బట్ మన పని మనమే చేసుకుంటాం. రెండో బొక్క గురించి మాట్లాడుకుంటే ఫుడ్ డెలివరీ యాప్స్ గురించి, ట్రైన్ డిలేస్ గురించి. ఫుడ్ డెలివరీ యాప్స్లో సింపుల్గా ఈ గ్రోసరీ డెలివరీ యాప్స్ గురించి, ఫుడ్ డెలివరీ యాప్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కొక్కసారి పీక్ ఆకలేసి ఆర్డర్ పెడతాం కదా, ఆర్డర్ పెట్టిన తర్వాత ఆర్డర్ బీయింగ్ ప్లేస్డ్ అని వస్తుంది, బీయింగ్ ప్రిపేర్డ్ అని వస్తుంది. మనకు బాగా ఆకలేస్తుంది, కొంచెం సేపటికి సూపర్ ఆకలేస్తుంది, కొంచెం సేపటికి పిచ్చి ఆకలేస్తుంది, కొంచెం సేపటికి పీక్ ఆకలికి వెళ్ళిపోతుంది. ఆకలికి వెళ్ళిపోయి ఆకలి చచ్చిపోద్ది, కానీ ఆర్డర్ రాదు. ఎందుకంటే అదంతే, ఇక్కడ అంతే. యావరేజ్గా 50 నిమిషాల నుంచి 70 నిమిషాల వరకు ఆర్డర్ రావడానికి టైం పడుతుంది. డెలివరీ సిస్టమ్ చాలా స్లో. మనం ఇండియాలో ఫాస్ట్ డెలివరీకి అలవాటు పడిపోయి ఇక్కడ ఇది చూసేసరికి మేజర్ డిఫరెన్స్ కింద చూస్తాం. అండ్ సేమ్ థింగ్ గ్రోసరీ డెలివరీ యాప్స్ గురించి కూడా అంతే. ఆ గ్రోసరీ ఆర్డర్ పెట్టి అది వచ్చి తీసుకునే లోపు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి మనమే పోయి కొనుక్కోవడం బెస్ట్. అదే అనిపిస్తుంది మనకు కూడా. ఇంకో థింగ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ట్రైన్ డిలేస్ గురించి. జనరల్గా మనం రైల్వే స్టేషన్ పోతే ట్రైన్ సౌండ్ వింటాం కదా, కానీ ఇక్కడ డిలే సౌండ్ వింటాం. వెయిట్ చేస్తూనే ఉంటాం, కానీ అది రాదు. అట్లానే ఉంటుంది. ఎందుకంటే ఎవడో ఒకడు పట్టాల దగ్గర తాగేసి పడిపోవడమో, లేకపోతే ఫ్రెండ్స్తో ఆడుకోవడమో, లేకపోతే ట్రైన్ గాలకి చిన్న జలకిద్దాం అనుకుని పట్టాల మీద ఉంటారు. వాడిని దొరకబట్టే వరకు ఈ ట్రైన్ మొత్తం డిలే చేసే ఉంటుంది. వాడు దొరికి పోలీసుల చేతుల్లో ఓకే ఆ ట్రాక్ అంతా సేఫ్ క్లియర్ ఇంకెవ్వరు లేరు అన్నప్పుడు మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. పొర్రపాటున ట్రైన్లో ఇరుక్కున్నారనుకోండి, ఇరుక్కుమే డైరెక్ట్. లేదు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారంటే ఫసక్కే. ఆ టైపులో ఉంటుంది ట్రైన్స్. సో ఏ మాటకు ఆ మాట మాట్లాడుకుంటే మన ఇండియాలో అట్లీస్ట్ ట్రైన్ ఎప్పుడు వస్తుందో, కొంచెం లేట్గా వచ్చినా వస్తుందన్న గ్యారెంటీ ఉంటుంది. కానీ ఇక్కడ లేట్ అయితే ఇంకా ఆల్మోస్ట్ రానట్టే. అదే మ్యాజిక్. నెక్స్ట్ బొక్క నెంబర్ 3 గురించి, చెత్త సపరేషన్ గురించి. ఈ వీడియో ఒకవేళ ఆల్రెడీ జర్మనీలో ఉండి చూస్తున్న వాళ్ళైతే సూపర్ రిలేట్ అవుతారు. వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చిన తర్వాత ఖచ్చితంగా తలుచుకొని మరీ రిలేట్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ చెత్త పడేయడం ఎట్లుంటుందంటే కాంప్లికేటెడ్ ఫిజిక్స్ నుంచి మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ వరకు, నార్త్ నిబ్బాగాలు చేసే రీల్స్ దగ్గర నుంచి మన ఉప్పల్ బాలు ఎగిరే డ్యాన్స్ వరకు ఏదన్నా అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ చెత్త సపరేషన్ మాత్రం అర్థం చేసుకోలేము. ఎందుకంటే ప్లాస్టిక్ ఒక కవరు, పేపర్కి ఒక కవరు, గాజు బాటిల్కి ఒక కవరు, బట్టలకు ఒక కవరు, మెడికల్ హజార్డ్కి ఒక కవరు. అండ్ ఈ గాజు బాటిల్ పడేయడానికి ఒక సపరేట్ బిన్స్ ఉంటాయి. ఆ బిన్స్లో కూడా గ్రీన్ బాటిల్కి ఒక బిన్, వైట్ బాటిల్కి ఒక బిన్, లేకపోతే ఇంకో కలర్కి ఒక బిన్, ఇట్లా డిఫరెంట్ ఉంటుంది. బట్టలు వాడేయడానికి ఒక బ్యాగ్ ఉంటుంది. ఇవన్నీ చేసి కూడా నువ్వు ఎక్కడైనా చిన్న మిస్టేక్ చేసి దొరికిపోయినావు అనుకో, అయిపోయింది మటాష్. దాదాపు 300 యూరోస్ నుంచి 500 యూరోస్ వరకు ఫైన్ వస్తుంది. కొన్ని సిటీస్లో 800 యూరోస్ కూడా ఫైన్ వస్తుంది. అంటే దాదాపు 30,000 నుంచి 60,000 వరకు ఫైన్ రావచ్చు. కాబట్టి ఆచి తూచి జాగ్రత్తగా చెత్త సపరేషన్ చేయాల్సి వస్తుంది ఇక్కడ.
నాలుగో బొక్క గురించి మాట్లాడుకుంటే రూల్స్ గురించి భయ్య, నువ్వు ఇల్లీగల్గా రోడ్ క్రాస్ చేసి దొరికిపోయినా ఫైనే పడుతుంది, రోడ్లో అడ్డదిడ్డంగా తాగేసి దొరికినా ఫైనే పడుతుంది, పొర్రపాటున పొదలు చూసుకొని అర్జెంటుగా వస్తుంది ఇది పొయ్యాలి భయ్య అని అనుకున్నా ఫైనే పడుతుంది. అంత ఘోరంగా ఉంటుంది దొరికితే మాత్రం ఫైన్లతో. బేసిక్గా మనం కంట్రీ కంటే రూల్స్లోనే బతుకుతున్నట్టు అనిపిస్తుంది. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాడండి. మా చింటిగాడు వచ్చిన కొత్తల్లో తెలియక టోరెన్స్లో డౌన్లోడ్ పెట్టినాడు. టోరెన్స్ అంటే ఇప్పుడు మన మూవీ రూల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ ఓటీటీ గీటీటీ మన వల్ల కాదు భయ్య అని వాడు టోరెన్స్లో డౌన్లోడ్ పెట్టేసుకున్నాడు. 2 days తర్వాత వాడికి ఒక లెటర్ వచ్చింది జర్మన్ గవర్నమెంట్ నుంచి, బాబు నువ్వు టోరెన్స్లో ఇల్లీగల్గా డౌన్లోడ్ చేసినావు, కట్టు 1200 ఫైన్ యూరోలు అన్నాడు. 1200 యూరోలు అంటే దాదాపు 1,10,000. కొన్ని మేజర్ సిటీస్లో ఆన్లైన్లో స్ట్రీమింగ్ చేసినా కూడా నీకు ఫైన్ పడిపోతుంది. చాలా మంది రిలేట్ అవుతారు ఇది ఎవరైనా చూస్తే. చింటుగాడు కూడా అదే బాధితుడు, కాకపోతే స్టూడెంట్ కదా, కొంచెం స్టూడెంట్ కన్సిడరేషన్ పెట్టుకొని మొత్తానికైతే ఒక 500-600 యూరోలు అయితే ఫైన్ కట్టినాడు. అంటే దాదాపు ఒక 60,000 రూపాయలు అన్నట్టు ఇండియన్ డబ్బుల్లో. సో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఈ విషయం తెలుసుకోండి. ఇల్లీగల్గా ఏది డౌన్లోడ్ చేయరాదు, చేయకూడదు కూడా. చేస్తే మాత్రం ప్యాకే మన అందరికీ. మరి అంత కాస్ట్లీ సినిమాలు మనకు అవసరం అంటారా భయ్య? ఆలోచించుకోండి. అండ్ రూల్స్లోనే ఇంకొకటి ఇంక్లూడ్ చేస్తే, యూజువల్ ఇక్కడ ఎట్లుంటుందంటే మన ఇంట్లో ఏదైనా వాడేసి ఉన్న వస్తువు మనకి ఇంకా అవసరం లేదనుకుంటే కింద రోడ్ దగ్గర లేకపోతే స్ట్రీట్ కార్నర్లో పెడతారు. ఎవరికైనా వచ్చి అది నచ్చితే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. సో నేను కూడా ఏమైందంటే స్టార్టింగ్లో నా దగ్గర 2 మ్యాట్రెస్ ఉండేది బెడ్కి. అండ్ పాత అపార్ట్మెంట్ నుంచి కొత్త అపార్ట్మెంట్ మారేటప్పుడు సరే 2 ఉన్నాయి కదా, ఎవరికైనా అవసరం పడుతుందేమో, హెల్ప్ అవుతుందేమో అని నేనేం చేసిన, అపార్ట్మెంట్ బయటనే కింద డోర్ పక్కన పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 days తర్వాత నాకు ఒక ఫైన్ లెటర్ అయితే వచ్చింది. ఎందుకు? ఆ అపార్ట్మెంట్ డోర్ పక్కన నేను బెడ్ పెట్టినానట, వాళ్ళు దాన్ని ఒక 10 అడుగులు తీసుకొచ్చి స్ట్రీట్ అవతల పెట్టినందుకు నాకైతే ఒక లెటర్ వచ్చింది, 70 యూరోలు ఫైన్ కట్టని. 70 యూరోలా? ఎవరైనా కొత్త ఇంటికి పోయినప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు, కానీ నేను మాత్రం ఫైన్తో స్టార్ట్ చేసినాను 70 యూరోలు, అంటే ఆల్మోస్ట్ 6,500. 5వ బొక్క గురించి మాట్లాడుకుంటే ఇక్కడ బ్యూరోక్రసీ అంటే ఏం లేదు, సింపుల్గా ఇక్కడ ఆఫీస్ సిస్టమ్స్ గురించి సింపుల్గా మాట్లాడుకుంటే, ఇంట్లో ఉండే ఇంటర్నెట్ కనెక్షన్ దగ్గర నుంచి నువ్వు చేసుకునే సిటీ రిజిస్ట్రేషన్ వరకు మొత్తం అపాయింట్మెంట్లతోనే ఉంటుంది. నువ్వు మెయిల్ రాయాలి, ఆడు అపాయింట్మెంట్ ఇస్తాడు. దాని తర్వాత అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 4 వారాల నుంచి 6 వారాలు స్టాండర్డ్ వెయిటింగ్ పీరియడ్ అంటాడు. దాని తర్వాత ఆ లెటర్ అఫీషియల్గా పోస్ట్లోనే రావాలి. ఇన్ కేస్ పోస్ట్ ఆఫీస్ నీ ఇంటి దగ్గరే ఉండి, హే బాబు నాకు ఇక్కడ లెటర్ వస్తుంది, నాకు ఇచ్చే హ్యాండ్ అంటే వాడు ఇయ్యాడు, వాడే ఇంటికి వచ్చి డెలివరీ చేయాలి. అది చేయడానికి పక్కనున్న ఒక 1-2 days టైం తీసుకుంటాడు. చాలా 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 స్లో ఉంటుంది బ్యూరోక్రసీ ప్రాసెస్. ఎవరు వచ్చినా పిచ్చి లేచిపోతుంది. ఎందుకంటే మనకి ఇండియాలో బేసిక్గా ఫాస్ట్గా అయిపోవడం అలవాట్లు కొన్నిసార్లు పనులు, కానీ ఇక్కడ ఏది అవ్వదు అంత తొందరగా. లిటరల్గా మెంటల్ ఎక్కిపోద్ది. ఇంకా వీకెండ్స్ టైంకి దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇట్లాంటి అపాయింట్మెంట్స్ పెట్టుకున్నాం అనుకోండి, అసలు ఇంకా ఎవ్వడు పలకడు. మనం వర్కాహాలిక్సే కావచ్చు, వీళ్ళంతా వీకెండ్స్ వస్తే ఆల్కహాలిక్స్ అయిపోతారు. కాబట్టి ఏదున్నా వీక్ మధ్యలోనే పెట్టుకొని ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. జర్మనీలో ఉన్న వాళ్ళు ఎవరైనా రిలేట్ అయితే ఖచ్చితంగా కింద కామెంట్స్లో రాయండి, సో దట్ వచ్చే ఆడియన్స్కి కూడా తెలుస్తుంది. అండ్ ఈ వీడియోలో లాస్ట్ బొక్క గురించి మాట్లాడుకుంటే సండేస్ గురించి. సండే బొక్క ఏంటిది భయ అంటారా? ఎందుకంటే సండేస్ ఇక్కడ ఏమి ఓపెన్ ఉండవు, అన్ని క్లోజ్డ్ ఉంటాయి. సూపర్ మార్కెట్స్ నుంచి హోటల్స్ వరకు, రెస్టారెంట్స్ వరకు అన్ని క్లోజ్డ్ ఉంటాయి. ఓన్లీ కొన్ని స్టోర్స్ లేకపోతే కొన్ని హోటల్సే ఓపెన్ ఉంటాయి. స్టోర్స్ అంటే ఏవో పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ అనుకోవద్దండి. ఇప్పుడు మనకి ఇండియాలో చిన్న చిన్న షాప్స్ ఎట్లుంటాయి, ఇట్లా ఇక్కడ కియోస్క్ అని ఉంటాయి. సో అవి మాత్రమే ఓపెన్ అయి ఉంటాయి. కాబట్టి ఏదన్నా లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా సాటర్డేనే తెచ్చుకోవడం మర్చిపోయినారంటే అయిపోయింది మటాష్, సండే మీ పని ఇంకా లేనట్టే. ఇంకా ఓపెన్ ఉన్న రెస్టారెంట్స్ నుంచి తెప్పించుకోవడమో లేకపోతే వెయిట్ చేసి మండేనో ట్యూస్డేనో తినాలి, అట్లనే ఉంటుంది పరిస్థితి. కానీ నా కేసు డిఫరెంట్, ఎందుకంటే మా ఊరు ఎగ్జాక్ట్గా నెదర్లాండ్స్కి బెల్జియంకి బార్డర్లో ఉంటుంది. సో మాకు ఇక్కడ క్లోజ్ అయినా, నెదర్లాండ్స్లో ఈ రూల్ లేదు సండే క్లోజ్డ్ అని. సో హాయిగా ఒక 30 minutes ట్రావెల్ చేస్తే, మా ఇంటి నుంచి ఒక 30 minutes ట్రావెల్ చేస్తే సూపర్ మార్కెట్ వస్తుంది నెదర్లాండ్స్లో. రిలాక్స్డ్గా అక్కడ చికెన్ కొనుక్కొని వచ్చి చేసుకుంటాం. సో మీలో ఎవరైనా ఇట్లా బార్డరింగ్ కంట్రీస్లో ఉంటే ఇది ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది. నేను దీని మీద ఒక షార్ట్ కూడా చేసిన, ఎవరైనా మిస్ అయితే పైన అటాచ్ చేస్తా చూడండి. ఇంకొకటి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం గురించి, చాలా వరకు స్టూడెంట్స్తో నేను మాట్లాడినాను ఈ జూమ్ కాల్లో. దాదాపు ఒక 6 hours పట్టింది. 70 మంది స్టూడెంట్స్ వరకు 15 members బ్యాచ్ లాగా డివైడ్ చేసి పెట్టినాం. మొత్తం ఒక 100 members ఎంతో ఉంటే వాళ్ళలో 70 members అటెండ్ అయినారు. అండ్ బ్యాచ్కి 15 members అన్నా కదా, సో ఇట్లా ఇండివిజువల్గా మాట్లాడడానికి టైం దొరికింది ప్రతి ఒక్కరితో. ట్రస్ట్ మీ, చాలా 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 గ్రేట్ ప్రొఫైల్స్ ఉన్నాయి మీ అందరికీ.
ఒకవేళ మీలో మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా లైక్ కూడా చేయండి, సో దట్ వేరే ఆడియన్స్కి కూడా రీచ్ అవుతుంది. అండ్ మీ మీటింగ్ ఎక్స్పీరియన్స్ కుదిరితే ఇక్కడ కూడా రాయండి. అండ్ ఎవరైతే ఇంకా ఫేస్బుక్ కమ్యూనిటీలో జాయిన్ కాలేదో వెళ్ళి జాయిన్ అయిపోండి. సో నెక్స్ట్ ఇంటెక్ స్టార్ట్ అవుతుంది కదా, సో దానికి కోసం ప్రిపరేషన్స్ అనేవి ఇప్పటి నుంచే మొదలు పెట్టచ్చు. నేను పర్సనల్గా మీ అందరికి గైడ్ కూడా చేస్తుంటాను ఈ SOP LORs మీద, లేకపోతే అప్లికేషన్ ప్రాసెస్ గురించి. గ్రూప్లో ఇంకా చాలా మంది ఉన్నారు, ట్రస్ట్ మీ, చాలా మంది ఇంట్రెస్టింగ్ పీపుల్ కూడా ఉన్నారు అప్లై చేసేటోళ్ళు. వాళ్ళ నుంచి కూడా మీకు ఒక మంచి హెల్ప్ అయితే వస్తుంది. బికాస్ వాళ్ళు ఇప్పుడు అప్లై చేసి వెళ్తారు, మీరు అప్లై చేసే టైంకి మీకు ఏవే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు కూడా క్లియర్ చేస్తారు. సో ఇది మనందరికీ చాలా పెద్ద ప్లస్ పాయింట్. సో ఎవరైనా స్టూడెంట్స్ సీరియస్గా జర్మనీకి ట్రై చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేం మరి వెళ్ళొస్తాను, బాయ్.